కాలానుగుణంగా సంవత్సరం పొడవునా కూరగాయలు పండించే రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతున్నారు. అలా ఏడాది పొడవునా సాగుకు అనుకూలమైన కూరగాయ పంటల్లో బెండ ఒకటి. మిగతా కూరగాయల్లో ధరల హెచ్చుతగ్గులున్నా స్థిరమైన ఆదాయాన్నిచ్చే పంటగా బెండ రైతుల ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం ఖరీఫ్లో విత్తిన బెండ ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. ఇటీవలి కాలంలో వాణిజ్య పంటల కంటే కూరగాయల సాగే రైతులకు లాభదాయకంగా మారింది. ముఖ్యంగా బెండ వంటి కూరగాయ పంటలకు మార్కెట్ ఒడిదుడుకులు తక్కువ. అందుకే చాలా వరకు రైతులు వర్షాకాలంలో బెండను విత్తారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న ఈ పంటలో చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సకాలంలో తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే బెండ సాగులో ఎకరాకు 5 నుంచి 8 టన్నుల దిగుబడిని తీయవచ్చని రైతులకు వివరాలు తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త స్రవంతి. విత్తనాలు విత్తిన తర్వాత వెంటనే మనము పెండిమిథాలిన్ 1.2 లీటర్స్ ఒక 200 లీటర్ల నీటికి కలుపుకొని మనము పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా పిచికారీ చేసుకోవడం వలన మనకు వచ్చేటువంటి కలుపు సమస్యలు అనేవి తగ్గుతాయి. ఇది ఖచ్చితంగా మనము పెండిమిథాలిన్ స్ప్రే చేసేటప్పుడు నీళ్ళ తడిగా ఉండే విధంగా మనము జాగ్రత్త పట్టించాలి. ఒక నీళ్ళ తడిగా ఉండనట్లయితే మనకు పనిచేయదు. ఈ విధంగా తడిగా ఉండే విధంగా మనం చూసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ 45 రోజుల తర్వాత ఒకసారి మనము కలుపు కూడా మాన్యువల్గా మనము కలుపు అనేది తీయించాలి. ఈ విధంగా అంతర్కృషి మనం చేసుకోవాలి. దీని తర్వాత మనకు బెండ సామాన్యంగా 100 రోజుల పంట అంటే 90 నుంచి 100 రోజుల వరకు మనకు పంటకాలం ఉంటుంది. విత్తనం విత్తిన తర్వాత దాదాపు 45 రోజుల నుంచి 60 రోజులలో మనకు అది పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పూత స్టార్ట్ అయినటువంటి 4 నుంచి 6 రోజుల్లోనే మనకు బెండకాయలు తెంపడానికి అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ 7వ రోజున కనుక మనము ఈ బెండకాయలను తెంపినట్లయితే దాంట్లో కొంచెం పీచు పదార్థం అంటే ఫైబర్ ఫార్మేషన్ జరిగి బెండకాయల యొక్క క్వాలిటీ అనేది తగ్గుతుంది. అందువల్ల ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పువ్వు పూసిన 4 నుంచి 6 రోజులలోనే మనం ఈ ఖాతా అనేది తెంపుకోవాలి. అదేవిధంగా మనకు సస్యరక్షణలో భాగంగా మొవ్వ మరియు కాయతొలుచు పురుగు అంటే ఫ్రూట్ అండ్ షుగర్ బోరర్ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. మనము విత్తినటువంటి 30 రోజుల్లోనే మనకు ఈ సమస్య అనేది కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా సమస్య కనబడినప్పుడు మనము దానికి తగినటువంటి రసాయనిక పద్ధతులలో భాగంగా ఇమిడాక్లోప్రిడ్ పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే మనము ఈ పురుగు ఆశించినటువంటి కొమ్మలను మనము తెంపివేసి మామూలుగా వాటిని నాశనం చేయాలి. లేదంటే ఈ మట్టిలో మనం తొక్కి వేయాలి. లేదంటే మనము ఈ లైట్ ట్రాప్స్ ఎకరానికి ఒక 12 చొప్పున కూడా మనం అమర్చుకోవచ్చు. లేదంటే రాసాయనిక పద్ధతులు పాటించడం ద్వారా కూడా మనము ఈ మొవ్వ మరియు కాయతొలుచు పురుగును మనము నివారించుకోవచ్చు. ఇదే విధంగా వీటితో పాటుగా మనకు రసం పీల్చు పురుగుల సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చు పురుగుల సమస్య నుండి కాపాడుకోవడానికి సాధారణంగా ఇమిడాక్లోప్రిడ్ స్ప్రే చేసుకోవాలి. లేదంటే మనము త్రిప్స్ సమస్య అంటే పచ్చ పురుగుల సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే మనము ఫిబ్రోనిల్ 2 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. తెల్లదోమ వల్ల మనకి పల్లాకు సమస్య అనేది వస్తుంది. సో తెల్లదోమల్ని నివారించినట్లయితే మనకు పల్లాకు తెగులు యొక్క ఉధృతి కూడా తగ్గుతుంది. కాబట్టి మనము తెల్లదోమ నివారణకు మనకు ఎసిఫేట్ 1.5 గ్రామ్స్ లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్లయితే పల్లాకు తెగుల సమస్య మరియు తెల్లదోమల సమస్య కూడా మనకు నివారించబడుతుంది. ఈ విధంగా పాటించడం వల్ల మనకు దాదాపుగా ఖరీఫ్లో అంటే వానాకాలంలో అయితే మనకు 3 నుంచి 4 టన్నుల వరకు దిగుబడి అనేది రైతులకు వస్తుంది.